ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఇది ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఏ ఫ్యాన్ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ సీన్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల డీజేనే కనిపించాడు. అదే మరి సెకండ్ సీన్ లో చూసుకుంటే సడన్లీ డీజే వచ్చేస్తాడు. ఈ సీన్ ఫ్రంట్ యాంగిల్ లో చూసుకుంటే ఈ కాక చేతులు కట్టుకుంటాడు. అదే మళ్ళీ బ్యాక్ యాంగిల్ లో చూసుకుంటే చేతులే కట్టుకోడు. మళ్ళీ అదే సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ చేతులు కట్టుకుంటాడు. ఈ సీన్ ఫ్రంట్ యాంగిల్ లో చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కార్ ఉంటుంది. అదే మళ్ళీ బ్యాక్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఎటువంటి కారు ఉండదు. ఈ సీన్ లో బ్యాక్ యాంగిల్ నుంచి చూసుకుంటే డీజే వీళ్ళ వెనకాల ఉంటాడు. అదే మళ్ళీ టాప్ యాంగిల్ చూసుకుంటే ఎక్కడ కూడా డీజే ఉండడు. మళ్ళీ ఇదే సీన్లో డీజే ఓపెన్ చేసిందేమో ఒకే పెన్ క్యాప్, కానీ అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సెకండ్ పెన్ క్యాప్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఫ్రేమ్లో ఇక్కడ హ్యాండ్కి ఇంక్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇంకు ఉండదు. మళ్ళీ ఇదే ఫ్రేమ్లో ఇక్కడ థిక్ బ్లూ కలర్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే లైట్ బ్లూ కలర్ ఉంటుంది. ఈ సీన్లో డీజే సైకిల్ పడేస్తాడు. అది కూడా ఇంత హైట్ లేపుతాడు. డీజే క్యారెక్టర్ చేయమంటే బాహుబలి క్యారెక్టర్ చేస్తుండు. ఈ సీన్లో డీజేకి రుద్రాక్షమాల వేస్తారు. ఈ ఫ్రేమ్లో రుద్రాక్షమాల ఇక్కడ వరకు ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ అదే థర్డ్ ఫ్రేమ్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ ఫోర్త్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడికి ఉంటుంది. ఫ్రేమ్కి మాల చిన్నగా పెద్ద అవుతుంది. ఈ సీన్లో ఇక్కడ ఇంత ఎండ కొడుతుంది. అదే పోలీసుని షూట్ చేయగానే సడన్లీ వాన పడుతుంది. అయినా వీళ్ళందరూ ఛత్రీలు తెచ్చుకున్నారు. ఎందుకు పోలీసుని షూట్ చేయగానే వాన పడుతుందని చెప్పి వీళ్ళకెట్లా తెలుసు? మళ్ళీ ఇదే సీన్లో డీజే వలన వాన పడేటట్టు ఉంది అని చెప్తాడు. ఆయన ఇంత కొట్టంగా ఇప్పుడు వాన పడుతుందని చెప్పి మీకెలా తెలుసు కాక? జ్యోతిష్యం ముందే ప్రిడిక్ట్ చేసిండేమో. అయినా డీజే స్టేషన్లో ఉన్నప్పుడు టైం 8 అవుతుంది అనుకుందాం. ఆయన 8 అయినా మా కొడుకు ఇంటికి రాలేడని చెప్పి అలా డాడీ ఎందుకు ఇంకా రాలేడు? ఈ సీన్లో డీజే రుద్రాక్షమాల తెగిపోతే రుద్రాక్షమాల కింద పడాలగా నటితో రైట్ సైడ్ పోయి అరటిపండు మీద పడడం ఏంది? ఆయన ఇంత టైట్గా కట్టుకున్న రుద్రాక్షమాల ఎట్లా తెగిపోయింది? అయినా ఇక్కడ ఇంత వర్షం పడుతున్నా కానీ డీజే షర్ట్ మాత్రం పచ్చిగా కాలేదు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఈ షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోతుంది. ఈ సీన్లో వీళ్ళిద్దరు వర్షంలో తడిచిపోయి ఉంటారు. మళ్ళీ అదే 2 సెకండ్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో చూసుకుంటే వీళ్ళిద్దరు డ్రైగా ఉంటారు. ఈ సీన్లో ఇక్కడ ఒక గన్ మాత్రమే ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ ఇది 2వ గన్ ప్లస్ రుద్రాక్షమాల కూడా వచ్చేస్తుంది. ఈ సీన్లో డీజే చేతిలో ఎటువంటి కలుషం ఉండదు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ కలుషం వచ్చేస్తుంది. అయినా ఇంత హైట్కి డీజే ఎట్లా ఎక్కిండు? ఈ సీన్ స్టార్టింగ్లో ఇక్కడ 6 పిల్లలు ఉంటారు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే 8 మంది ఉంటారు. అయినా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అమ్మా గంట కొట్టారా? ఈ సీన్లో వీళ్ళు ఇక్కడ ఈ తబలా కొడతారు. అయినా తబలాలో ఇలాంటి మ్యూజిక్ కూడా వస్తుందా? మీకు తెలుసు కామెంట్ చేయండి. ఈ సీన్ స్టార్టింగ్ ఫ్రంట్ యాంగిల్లో ఇక్కడ ఈటీవీ రిపోర్టర్ ఉంటారు. అదే మళ్ళీ బ్యాక్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుంది. మళ్ళీ ఈటీవీ రిపోర్టర్ ఎటు పోయినట్టు? మళ్ళీ ఇదే సీన్లో ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ పోలీస్ ఉంటాడు. మళ్ళీ అదే బ్యాక్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ పోలీస్ ఉంటాడు. డిఫరెన్స్ మీరే చూసుకోవచ్చు. ఈ సీన్లో వీళ్ళు ఇంత హైట్ నుంచి కింద పడ్డా కానీ చైర్ మాత్రం వీళ్ళ నుంచి విడిపోతలేదు. ఫెవికాల్ మహత్యం. ఈ సీన్లో డీజే కాకని కొట్టినప్పుడు టేబుల్ కరెక్ట్ గానే ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ టేబుల్ విరిగిపోయింది ఉంటుంది. మళ్ళీ థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఒక పక్క విరిగిపోయిన టేబులే ఉండదు. ఈ సీన్ లో డీజే ఇక్కడ కూర్చొని వంట చేస్తాడు. అదే మళ్ళీ మనం క్లోజ్ చేసి చూసుకుంటే అసలు ఇక్కడ మంటనే లేదు. మంట లేకుండా ఇక్కడ ఎంకగల పొగలు ఎక్కడికి వస్తున్నాయి? మంట లేకుండా వంట చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఈ సీన్లో
లో డీజే ఈ కార్ మీద ఇంకో కార్ పడేస్తారు. అదే మనం క్లోజ్ లో చూసుకుంటే ఈ కార్ లో అసలు ఎవరు లేరు. ఆయన ఈ కార్ లో ఎవరు లేనప్పుడు ఈ కార్ ఇక్కడ వరకు ఎవరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సీన్ లో డీజే ఒక డైలాగ్ చెప్తారు. డీజే లిప్ కి ఆ డైలాగ్ సింకే అవుతలేదు. చూడండి మళ్ళీ మీరే. అలా అలాగే ఓన్లీ ఈ స్కూటర్ లేచినప్పుడు నుంచి చోట కిందికి పడేదాకా ఇంకొకటి కమ్సే కమ్ 15 మిస్టేక్లు వెళ్తాయి. అదేదో మీరు కనిపెట్టండి. ఈ సీన్ లో ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసుకుంటే కార్ ఈ స్కూటర్ ని గుద్దినప్పుడు ఇక్కడనే పడిపోతుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ స్కూటర్ గాల్లో ఉంటుంది. ఈ సీన్ లో డీజే ఈ కాకని ఐరన్ డొప్పతోటి కొడతాడు. అది కూడా ఇలా రబ్బర్ లేక మలిగిపోయి ఐరన్ డొప్పతోటి. ఈ సీన్ లో ఈ కాక వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫ్రేమ్ లా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. ఈ సీన్ లో వీళ్ళిద్దరు ఫోటో దిగేదేమో ల్యాండ్స్కేప్ లో. అదే మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫోన్ లో చూసుకుంటే హారిజాంటల్ గా వచ్చేస్తుంది. ఈ సీన్లో ఏమి స్కూటర్ మీద డీజే తోటి సెల్ఫీ తీసుకుంటుంది. అది కూడా ఉల్టా ఫోన్ పట్టుకొని. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఫోన్ కాస్త సీదా అయిపోతుంది. నాకు తెలిసి డైరెక్ట్ ఫిల్మీ మిస్టేక్స్ చూస్తుండేమో. ఈ సీన్లో డీజే ఈ కాకను కొట్టినప్పుడు ఇక్కడ పగిలిన ముక్కలు ప్లస్ ఈ కాక డెడ్ బాడీ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ యాంగిల్లో చూసుకుంటే ఈ కాక ఉండడు, ఈ పగిలిన ముక్కలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇదే సీన్లో ఈ కాకను కొట్టినప్పుడు ఇక్కడ ఎటువంటి పేపర్ ముక్కలు ఉన్నాయి. అదే మళ్ళీ సెకండ్ సీన్లో చూసుకుంటే సడన్లీ పేపర్ ముక్కలు వచ్చేస్తాయి. ఈ సీన్లో డీజే ఈ కాకను ఇక్కడ కొడతాడు. అదే మళ్ళీ క్లోజ్ యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ కొడుతున్నట్టు చూపిస్తారు. ఈ సీన్లో హీరోయిన్ డ్యాన్స్ చేసేటప్పుడు ఇంత ఎండ్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ రాత్రి అయిపోతుంది. ఆయన పొద్దున్న నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉందా హీరోయిన్. ఈ సీన్లో కాక దగ్గర ఈ మొబైల్ ఉంటుంది. అదే మళ్ళీ నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఈ మొబైల్ ఉంటుంది. సీన్కి మొబైలే చేంజ్ అయిపోతుంది. ఈ సీన్లో ఈ టేబుల్స్ అనేవి దూరం ఉంటాయి. అదే మళ్ళీ నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఈ టేబుల్స్ అనేవి దగ్గరగా వచ్చేస్తాయి. ఈ సీన్లో ఈ కాక కళ్ళద్దాల్లో రిఫ్లెక్షన్ చూసుకుంటే ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఇంతమంది ఉంటారు, ఎవరు కూర్చొని ఉండరు. ఈ సీన్లో మనం చూసుకుంటే డీజే స్కూటర్ పడేస్తాడు. స్కూటర్ కింద పడకముందే ఈ అద్దం పడిపోతుంది. ఈ సీన్ ఫ్రంట్ యాంగిల్లో కాక దగ్గర ఈ లైటర్ ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఈ లైటర్ ఉంటుంది. లైటర్ కూడా చేంజ్ చేస్తుర్రా. ఈ సీన్లో డీజేని కాక కొడతాడు. పాపం డూప్ ఎంత ట్రై చేసిన ఫేస్ మాత్రం కవర్ చేసుకోలేకపోయాడు. Can you even see me? क्या बेटा, जब तू थैली में था ना बेटा तो अपन पहली में था. हाँ तो हिसाब में रहने का बेटा, वरना अपन तेरी बजाएंगे. हाँ हिसाब में रहने का बेटा, बाप है मैं तेरा, समझा. शक्ल याद रखने का बेटा. निकल गांडू. Twin blade kick! Checkmate. పులిహోర అయిపోయిందిరా, దింపేమంటావా?